చూడు నేను ప్రొఫెషన్ చేస్తా, వాళ్ళకు ఏం చేయరు, తింటారు, తాగుతారు, వాళ్ళకి ఆరోగ్యం ఉంది. లేదు, అది అబద్ధం, అబద్ధం. వాళ్ళకు ఒక ఎనిమి లేడు, నీకు ఒక ఎనిమి ఉంది. వాళ్ళకు ఒక శత్రువు లేడు, ఆ శత్రువులనే పుట్టిన రాళ్ళు, ఆ శత్రువులను చీకట్లోనే ఉన్నారు వాళ్ళు. కనుక వాళ్ళు అపవాదితోనే నడుస్తున్నారు. మనం కూడా నడిచినాం, యేసు అంగీకరించాక మనకు వాడు విరుద్ధం అయిపోయినాడు. కనుక నీ ఎనిమితం కొట్టడానికి నీకు అభిషేకం ఉండాలా. దేవుడు నజడన యేసును ఆత్మతోను పరిశుద్ధాత్మతోను అతను అభిషేకించను కనుక ఆయన దయ్యములను వెలుగొట్టచ్చు, రోగులను స్వస్థపరచు, మంచి కార్యములు. God anointed Jesus of Nazareth with the power and the Holy Ghost, who went on doing good. Do you know what is good? To do good also in this world, you should have the anointing. నువ్వు ఒకరిని క్షమించాలంటే నీకు దేవుడి అభిషేకం, జ్ఞానము, ఫేత్ ఉండాల. ప్రతి క్షణం కూడా మన మనస్సు, మన వొకాబులరీ మన మోసపరుస్తుంది. ప్రతిరోజు మన మోసపరిచేది మనుషులు కాదు, మన వాయిస్ చాలా టైట్గా ఉందంటది. దేవుని దృష్టికి అది తప్పది. దుర్నీతి అంటే ఏంటో తెలుసా? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం ఒప్పుకుంటే మమ్మల్ని క్షమించి మన దుర్నీతి నుంచి, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు, మనం ఒప్పుకుంటే మన పాపముల నుంచి క్షమించి మన దుర్నీతి నుంచి పవిత్రపరచ. దుర్నీతి అంటే తెలుసా? దుర్నీతి అంటే మన చెడ్డ దుర్నీతి అంటే తెలుసా? ఇలా టైట్గా ఉంది బిల్స్ పే చేయడానికి, దుర్నీతి అది. నీతి ఏం తెలుసా? సమృద్ధి ఉంది. దుర్నీతి అంటే నీతి కాంది. నీతి అంటే దేవుని నేచర్ కాంది. దేవుడు ఎంతవరకు చూస్తాడంటే సైమన్ పీటరు, యేసుప్రభు ఇద్దరు బిల్స్ పే చేయరు, ఇద్దరు పే చేయరు రోమా ప్రభుత్వంకి. భయపడి లోపల మయమవుతాడు సైమన్ పీటర్కి. యేసుప్రభు వచ్చి గుర్తుపట్టి సీమోను అని ఒక స్టోరీ చెప్పిన తర్వాత సముద్రంకి వెళ్ళి గాలం వేయి, చేప నోట్లకి వెళ్ళి నాణ్యం వస్తే పోయి పట్టు, నీ పే యువర్ ట్యాక్స్ అండ్ మై ట్యాక్స్. సో దుర్నీతి అంటే ఏం తెలుసా? నీ శరీరంలో అనారోగ్యం అండి, నువ్వు అనారోగ్యం అని చెప్పడం. నీతి అంటే దేవుని స్వభావం. ఓకే, ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై టైం. గో టు 2 Peter chapter number 2 and verse 1 and verse 2. కొన్ని బైబిల్లో కంఠస్థం పట్టే స్క్రిప్చర్స్ ఉంటాయి, దాన్ని ఎవ్వరు ఏం చేయలేరు, నువ్వు కంఠస్థం పట్టాలా. 2nd verse, అందులో ఈ 2nd, 3rd, 4th verse నువ్వు కంఠస్థం పట్టాలి. నాకు కొన్ని నెలలు పట్టింది తెలుగులో చెప్పడానికి, ఇంగ్లీష్లో చేసిన తర్వాత. తన మహిమను బట్టి అంటే మన క్వాలిఫికేషన్ బట్టి, మన మంచితనం బట్టి కాదు, దేవుడు తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి, అంటే తన క్యారెక్టర్ని బట్టి మనల్ని పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానం. జ్ఞానం వేరు, అనుభవ జ్ఞానం వేరు. ఎంత స్క్రిప్చరల్ నాలెడ్జ్ ఉండని నువ్వు కష్టకాలంలో పోయి నువ్వు అప్లై చేస్తావు చూడు, అప్పుడు తెలుసు ఎంత మంచోడు దేవుడని. ఆ అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటి అన్నిటికీ మనకు దయచేయుచున్నందున. ఓకే, 3rd verse. 2nd verse ఏమిటంటే, నేను భక్తిగా బ్రతకలేనని చెప్పొద్దు. జీవితంలో ప్రతి దానికోసము, భక్తి కోసము దేవుడు దైవశక్తి ఇచ్చేసినాడు. నేను ఒక ఆఫీస్న కరప్టెడ్ ఆఫీస్, అక్కడ అందరు మగవాళ్ళ మధ్యన పనిచేస్తున్నా, నేను బ్రతకలేని చెప్పొద్దు. ఎందుకో తెలుసా? దేవుడు నువ్వు చేయలేనిది ఏది ఇవ్వడు. జీవితంకి, భక్తికి కావలసిన దైవశక్తి నీకు ఇచ్చినాడు. అది ఎట్లా పనిచేస్తుంది తెలుసా? ఎక్కువ ప్రేయర్ చేసినందుకు కాదు, జ్ఞానంతో. నీ వాషింగ్ మిషన్ ఎట్లా పనిచేస్తుంది తెలుసా? ప్రేయర్ చేస్తే కాదు. ఆ మాన్యుల్ చదివితే, మాన్యుల్ ఎట్లుంది, సో ఈ మాన్యుల్ కూడా చదవాలా. ఈ మాన్యుల్తోని ఆల్రెడీ దైవశక్తి నాలో ఉంది, జీవితంకి దైవశక్తి నాలో ఉంది, భక్తి కోసం. సో ఇది చదివి అప్లై చేస్తే అది దట్స్ వాట్ ఇస్ సేయింగ్. దేవుని గూర్చినట్టు మన ప్రభుని జ్ఞానం, దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే వాక్యంలో. యేసు ప్రభు జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే వాక్యంలో. దేవుని గూర్చినట్టు మన ప్రభుని యేసుక్రీస్తు అనుభవ జ్ఞానం మీకు కృపయు సమాధానము విస్తరించునుగా. ఆ మహిమ గుణాతిశయం బట్టి ఆయన మనకు అమూల్యములను, వాగ్దానములను ఉన్నాడు. దేవుడు మనకేమిచ్చినంటే స్క్రిప్చర్స్ ఇచ్చినాడు. స్క్రిప్చర్స్, దాన్ని ఏమంటున్నాడు?
ఆయన మనకు అమూల్యం, అత్యధికములైన వాక్యము, వాగ్దానములను అనుగ్రహించున్నాడు. ఈ లోకంలో దురాశను అనుసరించుట వలన అంటారు కదా, ఇన్ని పైసలు వచ్చి ఎందుకు దురాశ వాళ్ళకంటారు. చాలాసార్లు నేనేమనుకుంటా తెలుసా, ఒక ఎంపీ ఎమ్మెల్యే కొడుకులు ఉంటే అరే ఎందుకు వాళ్ళు ఇక్కడ మళ్ళీ అదే రోడ్డు మీద అవన్నీ కప్పుకొని ఎండలు తిరిగి మళ్ళీ ఇంకా డబ్బులు సంపాదిస్తారు. పైసలు ఎట్లా లండన్కో అమెరికాకో పోయి ఒక మంచి విలా తీసుకొని, ఒక భార్య, ఒక పెళ్లి చేసుకొని, ఒక కారు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా. నిజం, నీకు రాళ్ళు నాకు ఎప్పుడు వస్తుంది. ఊరికే సపోజ్ ఒక క్రికెటర్ మళ్ళీ ఇంకా ఆ క్రికెట్ కొడుకు ఇంకా మళ్ళీ బ్యాట్ పట్టుకుని కొట్టడం ఎందుకు, ఎక్కడో మంచి దేశంలో వెళ్ళిపోయి మంచిగా ఒక విల్లా తీసుకొని ఒక బిజినెస్ పెట్టుకుని ఉండొచ్చు కదా అంటే చెయ్యరాళ్ళు. దురాశ ఉంటుంది. అలాగే బయట దానికి ఏం కావాలో స్క్రిప్చర్స్ కావాలి. చూడు, ఆ మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనకు అమూల్యములను, అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరికి వాక్యం ఇచ్చినాడు. ఆ వాక్యముతోని దురాశను అనుసరించడం వలన బై డిఫాల్ట్ భూమి మీద ఉన్నటువంటి ఎంత మంచోలైనా వాళ్ళ స్క్రిప్చర్ లేకపోతే దే విల్ బి దురాశ చేత ఈడ్చబడతారు. ఎందుకు ఇంత ఉన్న తర్వాత ఎందుకు అట్లా చేస్తారు అనిపిస్తుంది. ఒక మంచి టైంకి వచ్చిన తర్వాత వై ఆర్ఫనేజెస్ నడిపిస్తారు, ఓల్డ్ ఏజ్ నడిపించిన తర్వాత అంతున్న తర్వాత ఎందుకు చిన్నపిల్లలతోని వాళ్ళు వ్యభిచరిస్తారు, ఎందుకు వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తారు అనుకుంటాం. ఎందుకో తెలుసా, వాళ్ళకు దురాశ ఉంటుంది. ఓవర్కమ్ కనుక స్క్రిప్చర్స్ లేవు. అన్నిలైతే వదిలిపెట్టి ఇంకా అన్ని. ఓకే, చూడు, దురాశను అనుసరించే వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా, దేవుని మూలంగా వాగ్దానమా, మీరు తప్పించుకొని ఆ స్వభావం, ఆ మాట కావాల, దైవ స్వభావం, డివైన్ నేచర్ పోలిన వారిని అగునట్లు వాటిని అనుగ్రహించాలి. ఏమంటే తప్పించుకుని దైవ స్వభావం నందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. అనుగ్రహించబోతాడా? సో దైవ స్వభావం, ద నేచర్, ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్ ఈస్ బీన్ గివెన్ టు ఎవ్రీ వన్. నేను చాలా మెల్ల ఎందుకు పోతుంది, ఇది అర్థం కావాలా. దేవుడు మనకి తన నేచర్ ఇచ్చినాడు. ఎప్పుడు ఇచ్చింది సార్? ఇది అన్యులకు ఇవ్వలేదు, క్రిస్టియన్ అవుతేనే. అందుకోసమే దేవుని యొక్క నేచర్ మనలో ఉంది. బైబిల్ ఏముంటుంది, అండ్ వే బై ఆర్ గివెన్ అంటు us exceedingly great and precious promises. వాక్యం అంటుడు గ్రేట్ అండ్ ప్రెషస్ ప్రామిసెస్, that by these you might be partakers of the divine nature. దేవుని యొక్క దైవికమైన స్వభావం మనలో ఉంది. అది ఎప్పుడు పనిచేస్తుందో తెలుసా? ఆటోమేటిక్గా పనిచేయదు. నువ్వు స్క్రిప్చర్స్తోనే పనిచేస్తుంది. దేవుని నేచర్ ఉంది లోపల. నేచర్ ఉంది. దేవుని నేచర్ ఉంటే వాటిలో సిక్నెస్ రావద్దు. కానీ సిక్నెస్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది నాకు, దేవుని నమ్ముకుని అంటారు. అయితే ఆ దేవుని నేచర్ని, స్వభావాన్ని, దేవుని శక్తిని నువ్వు స్క్రిప్చర్స్తోని యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ అండ్ బి పార్టేక్ ఇన్ ద నేచర్ అండ్ ద power which is inside of you. Let us go to 2 Corinthians. Say after me, have the divine nature of God. I got the divine nature of God. I got the divine nature. నా జీవితంలో దేవుని స్వభావము కలదు. నాలో దేవుని స్వభావము కలదు. నాలో దేవుని స్వభావము కలదు. నువ్వు అడాప్ట్ చేసుకోకపోతే, కొంతమంది ఏమంటే పిల్లలు లేరనుకో, ఎవరైనా అడాప్ట్ చేసుకోతే మన జీవితం పాడైపోతుంది అంటాం. అట్లాగే నువ్వు ఇది అడాప్ట్ చేసుకోలేదనుకో, 50కో 40కో 60కో ఏజ్కి వస్తావు. ఏజ్ వచ్చినప్పుడు అపవాది నేను ట్రిప్ చేస్తుంది నీ బాడీని. మూలకు పడిన తర్వాత అనారోగ్యం వచ్చిన తర్వాత నువ్వు ఏది వేస్ట్ అని. ఇది రావద్దంటే ఆల్రెడీ దేవుడు నీ లోపల దైవశక్తి పెట్టినాడు, దైవ స్వభావం పెట్టినాడు. అది ఎట్లా పనిచేస్తుంది? ఆటోమేటిక్గా పనిచేయదు. ఎట్లా పనిచేస్తుంది అంటే త్రూ ద ప్రెషస్ ప్రామిసెస్, స్క్రిప్చర్స్ని లోపల వేసుకొని నువ్వు మాట్లాడుతుంటే. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. 2 Corinthians chapter 5. కాగా ఎవ్వడు అయినను
క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. నా దేర్ ఫోర్ ఇఫ్ ఎనీ మ్యాన్ బీ ఇన్ క్రైస్ట్, ఈ ఈజ్ ఈ ఈజ్, ఈ విల్ బీ, లేదు ఈ ఈజ్. ఇది చదివేటప్పుడులే ఎవరికి కాదు, నా కోసమని చదువుకోవాలా. ఎవడైనా క్రీస్తులో ఉంటే నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తం కృతమైన. ఇట్స్ న్యూ క్రియేషన్, అంటే న్యూ కైండ్. ఏం జరిగిందో తెలుసుకోవాలి అక్కడ. యేసుక్రీస్తు ప్రభు క్రిస్టియన్స్ కోసం చనిపోలేదు, లోకం కోసం చనిపోయిండు. దేవుడు లోకం కోసం చనిపోయింది, క్రిస్టియన్స్ కోసం చనిపోలేదు. మరి క్రిస్టియన్స్ ఎవరంటే ఆయన చనిపోయిన తర్వాత ద రిజల్ట్ ఎవరంటే క్రిస్టియన్స్. వీఆర్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ డెత్. జీసస్ డిడ్ంట్ డై ఫర్ అ క్రిస్టియన్, బట్ అ క్రిస్టియన్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఆయన డెత్ వలన మనం నమ్ముకున్నందుకు మనం నూతన సృష్టి. అయితే బైబిల్ ఎవడైనా నువ్వు క్రీస్తులో ఉంటే వాడు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి నూతన సృష్టి అంటే న్యూ కైండ్, ఆ న్యూ టైప్. దెర్ ఇస్ సచ్ థింగ్ నెవర్ ఎగ్జిస్టెడ్. ఇది మతంకి చాలా పెద్దది, చూపిస్తాను మీకు నేను. ఏం జరిగిందంటే సిలువలో దేవుడు ప్రపంచంలో ప్రతి మానవుడు ఇలా 26th మే 27th మే పుట్టేటోళ్ళు, పుట్టిన వాళ్ళందరి కోసం, గతంలో పుట్టిన వారు, ఇప్పుడు జీవిస్తున్న వారు, రేపు పుట్టబోయే వాళ్ళందరి కోసం యేసు ప్రభుని పంపించింది లోకంలో. సో యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి అందరి పాపములను ఆయన మీద తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తీసుకున్నప్పుడు దేవుని మైండ్లో యేసు చనిపోయినప్పుడు నువ్వు చనిపోయావు. కెన్ యు గో టు Romans 6:4. Romans 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగు లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందువారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవుడు భూమి మీద ప్రతి మానవుడు, ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మానవుడు వాళ్ళ కొరకు యేసు ప్రభు చనిపోయాడు. వాళ్ళ పాపమును తీసుకున్నాడు, వాళ్ళ రోగమును తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత వాళ్ళ జీవితంలోకి ఏం జరగదు, వాళ్ళు అంగీకరించేంత వరకు కూడా. సో బైబిల్ అంటుంది, ఎప్పుడైనా నువ్వు క్రీస్తులో ఉంటే నూతన సృష్టి అంటే ఒక్కసారి ప్రభుని అంగీకరించినప్పుడు, యేసు ప్రభు చనిపోయినప్పుడు నువ్వు చనిపోయావు, యేసు ప్రభు పాతి పెట్టబడ్డప్పుడు నువ్వు పాతి పెట్టబడ్డావు. ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్ యేసు ప్రభు మృతులకి లేచినప్పుడు నువ్వు లెగిసినావు. కానీ ఎట్లా లెగిస్తాను? నూతన సృష్టి. కెన్ గో టు 6th verse, 5th or 6th verse. ఓకే. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారం, ఆయన పునరుద్ధాము యొక్క సాదృశ్యము ఆయనతో ఐక్యం గలవారమే ఉందము. 6th verse. Knowing this, that the old man is crucified. ఓల్డ్ మ్యాన్, మొదటి తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టినప్పుడు ఒక వ్యక్తి ఉన్నాం మనం. ఆ వ్యక్తి ఎవరంటే తండ్రిది జీవం వచ్చింది, తల్లిది శరీరం వచ్చింది. ప్రతి ఒక్కరికి భూమి మీద తండ్రిది జీవం వస్తుంది, తల్లిది శరీరం వచ్చి ఈ లోకంలో జన్మిస్తాం. దట్స్ కల్ బయాలజికల్ పేరెంట్స్ వాళ్ళు. సో ఆ పాత మనిషి ఎవరైతే ఆత్మ ఉన్నాడో, తండ్రి ద్వారా వచ్చిన జీవము, ఆ వ్యక్తి చనిపోయాడని చెప్తున్నాడు. ఏమనగా మనం ఇక పాపములకు దాసులము కాకున్నట్లు, పాప శరీరం నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువబెట్టని ఎరుగుదము. ఓకే, నోయింగ్ దట్ ద ఓల్డ్ మ్యాన్ ఇస్ స్టాప్ విత్ ఇట్. ఓకే, knowing this, that the old man is crucified with him, that the body of sin might. Old man is crucified. పాత మనిషి యేసు ప్రభుతో క్రూసిఫై చేయబడ్డాడు. తిరిగి జన్మించి లెగిసిన తర్వాత ఆయన యేసు ప్రభు అంగీకరించినాక నూతన సృష్టి. బైబిల్ అంటుంది, ఎవరైనా కానీ యేసు ప్రభు అంగీకరించినప్పుడు ఆ వ్యక్తిని ఈజ్ ఎ న్యూ క్రియేషన్. ఉదాహరణకి అలా ఆస్క్ ఎ క్వశ్చన్, పుట్టినాక హ్యూమన్ బీయింగ్సా, మనం పుట్టకతోనే హ్యూమన్ బీయింగ్సా? మనం పుట్టినాక హ్యూమన్ బీయింగ్స్ అవుతామా, పుట్టగానే అవుతామా?
మనం పుట్టినాక మన హ్యూమన్ బీయింగ్స్ కానికే, మానవులు కానికే ఏం చేయాలా మనం? వై ఐఎమ్ గోయింగ్ వెరీ స్లో అంటే, దిస్ సబ్జెక్ట్ ఇఫ్ యూ అండర్స్టాండ్, యు నో హూ యు ఆర్, యు విల్ నాట్ అలౌ ద సిక్నెస్ టు కమ్ టు యువర్ బాడీ. నువ్వు పుట్టిన తర్వాత ఎప్పుడు మానవుని అవుతావు? నువ్వు జన్మంతోనే మానవునిగా జన్మిస్తావు. అయితే పుట్టిన తర్వాత నీకు ఎవరు మానవులని చెప్పనక్కర్లే. నువ్వు ఒక్కసారి ప్రభుని అంగీకరించగానే అప్పుడే నూతన సృష్టిని. నువ్వు నూతన సృష్టి కావడానికి నువ్వు ఇలా తల్లి జన్మవేగానే వీఆర్ హ్యూమన్స్. తిరిగి జన్మించగానే నూతన సృష్టి. ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆడంతోని మానవులందరూ పుట్టిన తర్వాత ఆయన మొదటి ఆదాము జీవించు ఆత్మ అతను దేవునికి అవిధేయుడైన తర్వాత, అందును బట్టి ద ఫస్ట్ ఆడమ్ వాజ్ ఎ లివింగ్ సోల్. ఈ వాజ్ లివింగ్. అతను అవిధేయుడని కనుక పాపం వచ్చింది అతనిలో. పాపం వచ్చి ఈ పాపం అందరిలో సంక్రమిస్తూ అట్లా పిల్లలు పుడుతున్నారు. పుట్టుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళు పాపం ఉంది కనుక చనిపోయిన నరకం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతున్న సమయంలో రెండవ ఆడమ్ వచ్చినాడు. అందుకు అతను వచ్చి, కెన్ యు గో టు జాన్ చాప్టర్ నెంబర్ 6, అతను రావడంతోనే త్రాగుడు మానేసుకోండి, వ్యభిచారం మానేసుకోండి, చెడ్డ పనులు మానేసుకోండి, ఏం చెప్పలే యేసుప్రభు ఇవన్నీ. He didn't come and he dealt with the sin. He didn't come and he never said instead about sin, ఇది చేయదా చేంజ్. And రాంగ్ ఫస్ట్ మెసేజ్ వాస్ 3 and verse 3, John 3 and verse 3. ఎందుకంటే ఆదాము ద్వారా పుట్టిన ప్రతి ఒక్కరూ పాప స్వభావం కనుక నరకానికి వెళ్ళిపోవాలి. అందుకే యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యం చూడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Assuredly I say unto you, verily I say unto you, except a man be born again cannot see the kingdom. Very slowly. ఒక మనుషుడు తిరిగి జన్మించడం అంటే తెలుసు మీకు, పుట్టడం. తిరిగి అనేది అర్థం కావాలి. తిరిగి అంటే మళ్ళీ అని కాదు. తిరిగి అంటే అనథాన్. మెల్లగా అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి we will go. సో యేసుప్రభు చెప్పింది త్రాగుడు మానేసుకోండి, వ్యభిచారం మానేసుకోండి అని చెప్పలేదు. ఫస్ట్ రాగానే చెప్పిండు, మీరు ఫస్ట్ ఆడంతో పుట్టినారు కనుక ఖచ్చితంగా బై డిఫాల్ట్ పాపం ఉంటుంది కనుక నరకం పోవాలి. అందుకోసం మీరు తిరిగి జన్మించాలా. ఒకసారి జన్మించిన కనుక ఆడం వలన నరకంకి పోవాలి, మీరు పాపం ఉంటుంది. కానీ తిరిగి తిరిగి అంటే పైనుంచి జన్మించాలి. మళ్ళీ చెప్దాం అక్కడ నుంచి. సో ఐ సే టు యు, ఎక్సెప్ట్ మ్యాన్ ఇస్ బోర్న్ అగైన్. బోర్న్ అంటేనేమో జన్మించడము, అగైన్ అంటే ఏంటో తెలుసా? పైనుండి. ప్రతి ఒక్కరు భూమి మీద కింద నుంచి జన్మిస్తారు భూమి మీద. కానీ ఒకే ఒక వ్యక్తి, అతను మానవుడు ఉండాలా, అతని జన్మము స్త్రీ నుంచి ఉండాలా, కానీ జన్మం పైనుంచి ఉండాలి. ఆ ఒక్క వ్యక్తి ద్వారానే మనం జీవిస్తాం. సో ఎవ్రీ మ్యాన్ who ever came into this world, they came to the life given by life through the same life which Adam had. Jesus said, assuredly I say to you, if one is born from above, born again, తిరిగి జన్మించంటే మళ్ళీ అని కాదు. తిరిగి అంటే పైనుంచి జన్మిస్తేనే పరలోకానికి వెళ్తాడు, కింద నుంచి జన్మించాడు నరకంకి పోతాడు. 6వ వచనం చూద్దాం మీకు. 6వ వచనం, శరీరం మూలముగా జన్మించది శరీరం అంటే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు అట్లాగే పుడతారు, పాపంలో పుడతారు, పాపస్వభావం ఉంటుంది, నరకం వెళ్ళిపోతారని చెప్తున్నాడు. ఆత్మ మూలంగా జన్మించది ఆత్మ అయి ఉన్నది. అంటే he says that he that is born of flesh is flesh. నువ్వు ఎంత గొప్ప వ్యక్తిమైన మహానీయుడు ఉండొచ్చు, నువ్వు మహానుభావుడు, నీకు పుట్టిన పిల్లలు నువ్వు కూడా నరకంకే పోవాలా. that thing which is born of flesh is flesh. అంతే, ఫ్లెష్ అది. బికాస్ Adam's nature is there. మనం ఏం చేసిన 2 Peterలో, we have the nature of God, divine nature. Christians have a divine nature, but people in this world, they carry the nature of God, nature of Adam. అందుకే శరీర మూలంగా జన్మించది శరీరమే అంటే ఫస్ట్ జన్మ తల్లిదండ్రుల ద్వారా. ఆత్మ మూలంగా జన్మించది ఆత్మ అయి ఉన్నది. గో బ్యాక్ టు 5th verse, 3rd verse. ఇట్ టుక్ మీ కొన్ని ఇయర్స్ బట్టి నాకు ఈ స్క్రిప్చర్ అర్థం కానీ. ఒకడు క్రొత్తగా జన్మిస్తే ఎట్లా జన్మించాలి? క్రొత్తగా కాదు, ఒకడు పైనుండి జన్మించాలి. క్రొత్తగా అంటే న్యూ అనుకుంటాం, కరెక్ట్ మీనింగ్ అంటే అనథాన్. ANTHON. అనథాన్ అంటే తెలుసా?
పైనుంచి జన్మించాలా. అందుకే మేరీకి ఆమె ఎంగేజ్మెంట్ అయిన తర్వాత దూత వచ్చింది ఒక గ్రీటింగ్స్ తీసుకొని, హైలీ ఫేవర్డ్ మేరీ, యూ విల్ కన్సీవ్ ఇన్ యువర్ హోమ్ అండ్ బ్రింగ్ ఫోర్త్ చైల్డ్. నువ్వు గర్భం దాల్చి కొడుకును కంటావు అంటే ఆమె కరెక్ట్ అడిగింది, హ్యూమన్ బీయింగ్ కనుక. ఓకే చెప్పు, నాకు నేను పురుషుని ఎరగని దాన్ని, పురుషుని కలవలేదు, నాకెట్లా సంభవిస్తుంది, ఇది ఎట్లా జరుగుతుంది అని అడిగింది. అప్పుడు ఏం చెప్పినాడు? ద పవర్ ఫ్రమ్ బిలోనా హైయెస్ట్, ద పవర్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఎక్కడి నుంచి? పైనుంచి వచ్చి ఈమెను కమ్ముకుంటుంది నేను. అప్పుడు నువ్వు గర్భం దాల్స్తావు. ఒకే ఒక వ్యక్తి తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించాలా, కానీ అతని జన్మం మాత్రం ఆరిజిన్ పైనుంచి ఉండాలి. ఆ వ్యక్తి ద్వారానే నమ్ముకుంటే అతను కూడా మానవుడై ఉండాలా, కానీ పైనుంచి పుట్టాలా. అతను ఆరిజిన్ పైనుంచి ఉండాలా, తల్లి శరీరం నుంచి పుట్టాలా. ఆ వ్యక్తి జీవం ఉంటేనే మనం ఈ లోకంలో పరలోకం పోతాం. అందుకోసమే దేవుడు చూసినాడు. సో he said, "Favored Mary, you will conceive in your womb and bring forth a son when the power of the highest," తెలుగులో సర్వోన్నతుని శక్తి, సర్వంలో ఉన్నతమైన శక్తిని మీదకి వస్తుంది. పై నుంచి వచ్చినప్పుడు నువ్వు గర్భం దాల్చి కొడుకుని అంటావు. సో ఆ రెండవ ఆదాం, రోమన్ చాప్టర్ నంబర్ 5 and verse 19. ఏలయనగా ఒక్క మనుషుని అవిధేయత వలన, ఎవరు? ఆడమ్. మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మనం చేసేవి పాపాలు కావవి. మనం ఇప్పుడు డోరీమ్యాన్ చూసినాం, లేకపోతే తప్పులు మాట్లాడినాం, అవన్నీ దేవుడి దృష్టికి పాపాలు కావవి. నేను మీకు ప్రూవ్ చేస్తాను, నేను చేయమని చెప్తలేను, నేను మీకు అవన్నీ చేయమని చెప్తలేను. మీ సిన్తోని దేవుడు డీల్ చేసినాడు. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచం యొక్క సిన్తో దేవుడు డీల్ చేసినాడు. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడి తీరు. మనం ఎందుకు తల్లిదండ్రుల ద్వారా పాపం జన్మించడం తెలుసా? ఏం తప్పు చేయలే, ఆడమ్ వలన జన్మించడం. అట్లా ఆడమ్ వలన మన తల్లిదండ్రులు మనము పాపంలో జన్మించం, ఏమి చేయలే, పుడితే పాపాత్కులం. ఈ లోకంలో పుడితే ఆడమ్ వల్ల పుట్టినాం కనుక పాపాత్కులం. ఏలయనగా ఒక మనిషిని, అంటే ఫస్ట్ ఆడమ్ అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరు, అలాగే ఒకని విధేయత అంటే కడపటి ఆదాం వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. పాపానికి ఆపోజిట్ ఏంది సార్? పరిశుద్ధత కాదు, నీతి. పాపం అంటే ఒక స్వభావం. అది పాపం అంటే స్వభావం. పాపం అంటే దొంగతనం, త్రాగుడు, వ్యభిచారం కాదు. పాపం అంటే అవిధేయత. చెయ్యొద్దు అంటే చేసిండు. ఆ ఒక్క మాట కోసం ప్రపంచం అంతా మీదకి వచ్చింది. అందుకోసమే యేసుప్రభు వచ్చి అన్ని పాపాలు తీసుకుండా ఒక్క పాపం తీసుకెళ్ళిపోయిండా, అన్ని పాపాలు తీసుకోపోయిండా. జాన్ 1:29. అన్ని పాపాలు ఏం తీసుకోపోలే ఆయన. మన త్రాగుడికి, ప్రపంచంలో వ్యభిచారం, వాటికి ఏం చనిపోలేదు ఆయన. వాటి కోసం నరకం పోతలేం మనం. నిజంగా చెప్పండి, నువ్వు పుట్టినప్పుడు నీలో పాపం ఉందా లేదా? ఏం తప్పు చేసిన పాపం ఉంది? ఆడమ్ కోసం ఆడమ్ చేసినందుకో పాపంలో పుట్టినాం. మనం ఏం తప్పు చేయలే. బై డిఫాల్ట్ మనం పాపాత్కులం, అందుకే నరకం వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి ప్రభుని అంగీకరిస్తే బై డిఫాల్ట్ నీతిమంతునివి. సో నువ్వు దేవుని నమ్ముకోక ముందుకు మనుషులు తల్లిదండ్రులు జన్మనిచ్చినాక పాపాత్కుని నువ్వు పెరిగి ఎన్ని మంచి పనులు చేసినా నువ్వు పాపం ఉంది కనుక ఆడమ్ది నరకం పోతావు. సో దేవుని దృష్టికి నువ్వు పాపాత్కుడివే. అట్లాగే ఒకసారి యేసుప్రభుని అంగీకరించాక ఎన్ని తప్పులు చేయమని చెప్తలేను, తప్పులు చేసినా నువ్వు దేవుని దృష్టికి నీతిమంతునే, పరలోకం పోతావు. నేచర్ లోపల వచ్చేసింది. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. సో మర్నాడు యోహాను యేసు తన ఎదుకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు, ఏకవచనం బహువచనమా, లోకమికి పాపం వచ్చింది. ఒకే పాపం, అవిధేయత. ఆ పాపం ఒక్కటి దానికోసం దాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఇట్ టుక్ ఆఫ్ ద సిన్ ఆఫ్ ద వరల్డ్, ద సిన్ విచ్ కేమ్ ఫ్రమ్ ఆడమ్, నాట్ వాట్ వి డు ఆల్ ద మిస్టేక్. అంటే క్రిస్టియన్స్ ఆ ప్రాబ్లం ఏంటంటే తప్పులు జరిగితే నేను పాపిని అని నోరుతోనే మరణం తెచ్చుకుంటారు. నీకు నేచర్ కొని చెప్తాను. అందుకోసం నీలో దైవిక స్వభావం ఉంది. డివైన్ నేచర్ ఇస్ బీన్ గివెన్ టు యూ. యూ షుడ్ నో డివైన్ నేచర్. చాలా వీళ్ళతో చెప్పాలి ప్రతిరోజు, ఐ హావ్ ద డివైన్ నేచర్, హ్యావ్ ద డివైన్ నేచర్. ఐ హావ్ పీపుల్ వాంట్ టు లైక్ షారూక్ ఖాన్ లాగా అనుకుంటారు, కాజల్ లాగా ఉండాలనుకుంటారు.
But God said, I have your nature. Deny it. నువ్వు ఇంత చాలా చెప్పాలి. I have the divine nature of God. You have the nature of God. So when you have a nature, a time comes, God cannot be sick. So I cannot be sick. Cannot sickness. అక్కడ వరకు వస్తావు. You should know what God gave and you should know who you are. You have the divine nature. దైవికమైన స్వభావం నీకు ఉన్నది. నువ్వు చూడు, తల్లిదండ్రులు, బాలికల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వాళ్ళకి నడుస్తారు, వాళ్ళ అమ్మలాగా నడవే నీకు వాళ్ళు యాక్టింగ్కి ఏం పోనక్కర్లే. వాళ్ళు పుట్టినాక పెద్దగా వాళ్ళ మమ్మీలాగా నడుస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ పోయిన ట్రైనింగ్కి పోనీ లోపల ఉంది. నువ్వు తిరిగి జన్మించినాక దేవుని స్వభావం నీలో ఉంది. గో బ్యాక్ టు దట్ Romans 5 and verse 7:19. 5:19. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడితిరో, ఆదం వాళ్ళందరం పాపాత్కులమైనము, అలాగే తిరిగి జన్మించాక ఒక సెకండ్ ఆడమ్ ఒకని అవిధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారా చేస్తారా? చేయబడరా? చేయబోతామా? చేయబడి వి బికేమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. గో బ్యాక్ టు 21st verse. ఈ 21st verse అర్థమైతే మిలియన్. ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలింది భూమి మీద. అసలు భూమి మీద మరణం ఎందుకు వచ్చింది? పాపంతో, డిసోబీడియన్స్. అయితే ఏదైనా తోటలో పాపము మరణమును ఆధారం చేసుకొని వెళ్ళింది. పాపం వెళ్ళింది భూమి మీద. ఎట్లా వెళ్ళింది తెలుసా? మరణం ద్వారా. ఆదం పాపం చేసిండు, పాపము మరణం తీసుకొచ్చింది. ఆ పాపము మరణము ద్వారా అందరిని ఏలుకుంటూ వచ్చింది, అందరినీ కంట్రోల్ చేస్తుంది భూమి మీద. దట్స్ వాట్ ఇస్ సేయింగ్. అండ్ నువ్వు పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలా ఏలను, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మనకు ప్రభుని యేసుక్రీస్తు మూలంగా నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ అగైన్ అలాగే నిత్య జీవము కలుగుటకై, నిత్య జీవము నిత్య జీవం లోపల ఉండనికే. పరలోకముకు వెనక నిత్య జీవం రాదు, నిత్య జీవం లోపలనే ఉంటుంది. తిరిగి ఇక్కడ భూమి మీద ఉన్న నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా, దేని ద్వారా? ఆడ మగ, మంచి చెడు, చీకటి వెలుగు, పాపము పరిశుద్ధత కాదు. పాపము ఆడ మగ, మంచి చెడు, చీకటి వెలుగు. పాపం ఆపోజిట్ ఏంది? నీతి. మనకు పాపం అంటే పరిశుద్ధత. పాపం అంటే ఒక నేచర్. నీతి అంటే దేవుని నేచర్. సో నువ్వు తిరిగి జన్మించినప్పుడు దేవుని నేచర్ నీకు వచ్చింది. నీ శరీరంలో, నీ మనసులో తప్పిదాలు జరుగుతాయి, కానీ నువ్వు పాపాత్కుని కావు. బికాజ్ ద నేచర్ ఈజ్ ఇన్సైడ్. అది చెప్తున్నాడు. ఆయనను నిత్య జీవము, అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృప మన ప్రభుని యేసుక్రీస్తు మూలంగా. అంటే ఏంటో తెలుసా? నువ్వు క్రిస్టియన్ అయితే నీలో పొరపాట్లు జరిగినాయి అనుకో, దేవుని కృప కంటే నీ పొరపాట్లు పెద్దవి కావు. ఎందుకంటే నీ లోపల నీతి స్వభావం ఉంది. ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ బిన్ సప్లాంటెడ్ టు యువర్ స్పిరిట్. లోపల వచ్చింది కనుక వెన్ సంథింగ్ గోస్ రాంగ్, సో గ్రేస్ అబౌండ్స్ వెర్ సిన్ అబౌండ్స్ త్రూ ద రైచియస్నెస్. అందరికి కాదు, అది మనకే. అది ఓకే. గో టు నెక్స్ట్ స్క్రిప్చర్. Isaiah 53 and verse 5. చెప్పాలి క్లోజ్. చూడు, పుట్టినప్పుడు పిల్లలు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అడల్ట్స్ ఉంటారు. అలాగే స్పిరిచువల్ లైఫ్లో కూడా పసిపిల్లలు ఉంటారు, పాలు తాగే పిల్లలు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు, పెద్ద పిల్లలు ఉంటారు, తర్వాత అడల్ట్స్ ఉంటారు. బయాలజికల్ ఎట్లయితే చిన్నోళ్ళు, మిడిల్ ఏజ్, పెద్దలు ఉంటారో ఆత్మ విషయంలో కూడా అట్లా ఉంటారు. నువ్వు చిన్నపిల్లలకు చూడు, అన్నీ నీరే చేయాల, కానీ ఎదిగిన పిల్లలకి వాళ్ళే చేసుకుంటారు. సో ఆత్మలోకంలో ఎదిగిన వాళ్ళు, నిత్య జీవం కలిగిన వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో మనం అట్లా బిహేవ్ చేయాలి. 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషాలను బట్టి నల్లగొట్టబడెను, మన సమాధాన శిక్ష ఆయన మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత నీకు. ఐజా ఏమన్నాడు చెప్పండి? మనకు
ఐఎమ్ టీచింగ్ న్యూ క్రియేషన్ మెంటాలిటీ. మీకు దైవికమైన స్వభావం వచ్చినాక ఎట్లా మాట్లాడాలి, ఎట్లా బిహేవ్ చేయాలి చెప్తున్నాను. అయితే ఐజయా రాబో దినంలో మెస్సయ్య వస్తాడు, సిలువ చనిపోతాడు, రోగముల కొరకు ఆయన కొట్టబడతాడు. అందరు రోగాలు, నాది ఐజయాని, నన్ను, నా భార్య పిల్లలు, ఇజ్రాయెల్ జనాంగము, అందరి రోగాల కోసం ఆయన దెబ్బలు తింటాడని మనము అన్నాడు. మనము అన్న తర్వాత యేసుప్రభు వచ్చిండు, చనిపోయాడు, పాతి పెట్టబడి తిరిగి లేచిపోయాడు. వచ్చిన సైమన్ పీటరు ఆయన వేరేగా మాట్లాడుతాడు. క్యాన్ యూ గో టు 1 Peter 2:24. ఇక్కడ మనము అన్నాడు. నేను సింపుల్ ఒక లాజిక్ చెప్పి క్లోజ్ చేస్తాను. నీ మెంటాలిటీ, నువ్వు మాట్లాడే పద్ధతి, నువ్వు ఆలోచించే పద్ధతి నీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. నీ లోపల దైవికమైన స్వభావం ఉంది, దైవికమైన శక్తి ఉంది, దేవుని నేచర్ నీలో ఉంది, దేవుని నీతి నీలో ఉంది, నిత్య జీవం ఉంది. కనుక దాన్ని కలిగి నువ్వు ఎట్లా మాట్లాడాలో. సో చాలామంది బైబిల్లో అట్లా మాట్లాడలే, కానీ మాట్లాడాలి ఎట్లా చూడండి. సో ఐజయా సెడ్ బై హిస్ స్ట్రైప్స్ వి ఆల్ వేర్ హీల్డ్ అన్నాడు. మనము ఆయన పొందిన గాయం ద్వారా అన్నాడు. ఇక్కడ సైమన్ ఇప్పుడు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల ద్వారా మనము, మీరు మనమా మీరా? ఐజయా ఏమన్నాడు? మనము. ఈయనేమంటున్నాడు అంటే ఈయనకు లేదా? ఇది ఎవరికి తెలుసా? సైమన్ పీటర్ వాజ్ రైటింగ్ టు చర్చ్. పసిపిల్లలకు చెప్తున్నాడు, నాకు దైవిక స్వభావం ఉంది కనుక సిక్నెస్ రాదు, వస్తేనే ఇళ్ళగొడతా. మీకు చిన్నపిల్లలు కనుక మీకోసం అని చెప్తున్నాడు. సో దీస్ పీపుల్, ద ఎర్లీ చర్చ్ వాజ్ బేబీస్ వాళ్ళకి అర్థం కాలేదు. అందుకేనాడు ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత పొందితిరి అంటే. అలా సైమన్ పీటర్ లేడా? అందరికి సిగ్నెస్ వస్తుంది, రాదు. చిన్నపిల్లలు అట్లా మాట్లాడతారు. చిన్నపిల్లలు పోతుంటే డాడీ భయం వేస్తుందంటే, భర్త కూడా నాకు కూడా భయం వేస్తుంది అంటాడా? చెప్పు. అడవిలో పోతారు భార్య భర్తలు, పిల్లలు, డాడీ నాకు భయం వేస్తుందంటే, వాళ్ళ వైఫ్ నాకు కూడా భయం వేస్తుందంటే, నాకు కూడా భయం వేస్తుంది అంటదా? భర్త కూడా భయం వేస్తుంది, భయం వేస్తుంది చెప్తాడా? చెప్పడు. సో babes say sickness will come to everybody, but new creation who have the divine nature, the divine ability and the divine power inside, the righteousness of God will supplanted to your human spirit. Those people will say, my body refuse to accommodate any sickness, because you have to adopt this language, because the new creation, you have the divine nature and divine power, you have to adopt this language. So Simon Peter couldn't tell those people. అలా చెప్తున్నాడు, ఆయన పొందిన మీకు శ్వాస, మీకు లేదా? నాకు లేదు. ఇంకొక వ్యక్తిని చూపిస్తా మీకు. అపోజిల్ పాల్. గో టు Philippians 4:19. నీకు అనారోగ్యం వచ్చిందనుకో, కష్టం వచ్చిందనుకో, నువ్వేం చేయాలంటే, కష్టంలో అని చెప్పట్లేదు, వచ్చినప్పుడు నీలో ఫస్ట్ ఏముంది గుర్తుపట్టాలా. అమ్మాయి పెళ్ళి వచ్చిందనుకో, ఫస్ట్ ఏముంది బ్యాంకులో చూస్తాం. అట్లాగే మనకు ఫీజుగా ఏముంది బ్యాంకులో చూస్తాం. అట్లాగే నీకు అనారోగ్యం వచ్చి కష్టం వచ్చిందనుకో, వచ్చినప్పుడు నీలో ఏముంది? దైవికమైన స్వభావం, డివైన్ నేచర్, డివైన్ పవర్ ఈస్ బీన్ గివన్ ఫర్ ఆల్ థింగ్, ఫర్ లైఫ్ అండ్ ఫర్ గాడ్. భక్తికి నెక్స్ట్ జీవమునకు భక్తికి కావలసిన అన్నిటికీ దైవశక్తి ఇవ్వబడ్డది. వచ్చిందనుకో దాన్ని ఎల్లగొట్టు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మన ప్రత్య మియా. Paul was a graduated person. He knows he's a new creation. He knows that man had the revelation. No doubt he brought so much of revelation to the church of the body of Christ. He said, నా దేవుడు క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరతలు, ఈ నెవర్ సే నా అవసరతలు చెప్పలే. అతను ఏమన్నాడంటే, అతనికి అవసరతలు ఉంది. 13వ వచనం, వచనం 11th verse. నాకు కొదవ కలిగినందున, 12వ వచనం. అంటే పాల్కి అవసరతలు లేదా? ఉన్నది. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో
తృప్తి కలిగి ఉంటకు నేను అట్లా పుట్టినని చెప్పిండా? క్వశ్చన్, పాల్కి అవసరతలు వచ్చినాయా రాలేదా? కష్టం వచ్చిందా రాలేదా? మనకన్నా ఎక్కువ వచ్చినాయి. వస్తే ఆయన లోపల దేవుని నీతి ఉంది, దేవుని స్వభావం ఉంది. దేవుని చెప్పి ఆయన అభ్యాసం చేసినాడు కూర్చొని. చేసి నా వరకైతే ప్రాబ్లం లేదు, మీకే చూసుకో. నేను చాలాసార్లు మేము రిజర్వేషన్ లేనప్పుడు ట్రైన్లో పోతుంటే లేడీస్ జెంట్స్తో పోతుంటే నేను చెప్పేవాడిని, నా వరకైతే ప్రాబ్లం లేదు, నేను టాయిలెట్ దగ్గర కూర్చొని కూడా పోతా, ట్రావెల్ చేయగలుగుతా, ఆడోళ్ళకి సీట్ పట్టండి. అంటే నాకు టాయిలెట్ దగ్గర కూర్చొని పోతాను కాదు, అక్కడ సీట్లు ఉంటే లేకపోతే కూడా అడ్జస్ట్ చేసుకోగలుగుతాను, నేను ట్రైన్ చేయనని చెప్తున్నాను. పాల్ అంటున్నాడు, ఏ కష్టం వచ్చినా లోపల నిత్య జీవం ఉంది. క్యాన్సర్ వచ్చినా, ఎయిడ్స్ వచ్చినా, బాధ వచ్చినా, ఇంపాసిబుల్ అన్ఎంప్లాయ్మెంట్, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, ఏ అవమానం వచ్చినా నా లోపల నిత్య జీవం ఉంది, దేవుని నేచర్ ఉంది. నేను దాంతో మొత్తం ఎక్సైజ్ చేసుకొని నేను ఉంటాను. ఐ హ్యావ్ ఎక్సైజ్ మై సెల్ఫ్ టు బి డిపెండెన్సీ ఆన్ గాడ్. సో ఆ ఎక్సైజ్ కనుక నీకు వస్తే మాత్రం నా దేవుడు నీకు సాయం చేస్తాడు. నా అవసరత కోసం పట్టించుకోను. నిజంగా చెప్పాలా, కరెక్ట్గా క్రిస్టియన్ అయితే మనం లాస్ట్ వీక్ కూడా చెప్పినాను, మనం అవసరతల కోసం ప్రార్థన చేయదు. బైబిల్ ఎక్కడ చేయమని చెప్పలే అవసరం. చూడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని అన్యులు విచారిస్తారు. కానీ మీ పరలోకపు తండ్రికి తెలుసు మీకేమి అవసరతో. ప్రేర్ చేయమన్నాడా? చెయ్యొద్దు అన్న దాన్ని మాత్రం బడే చేస్తాం అబ్బా మనం. దేవుడు చేయొద్దు అన్నాడు. ప్రభా అన్ని విషయంలో ప్రార్థన చేయమన్నా, అది వేరే కాంటెక్స్ట్. ప్రభా ఈ మంత్ ఈ సరుకులు అన్నీ కావాలా, చెయ్యొద్దు, అబద్ధం అది. అది ఎవరు చిన్నపిల్లలు చేస్తారు. నువ్వు చిన్నపిల్లలకి చాక్లెట్ పొద్దున మమ్మీ ఇంత మమ్మీ ఐ వాంట్ చాక్లెట్ అలకొని తెచ్చామని తెలుసు, బట్ స్టిల్ ఆస్క్. ఎందుకు తెలుసా? పిల్లలు కనుక. ఏమి తిందామో, ఏమి ఏం ధరించుకుందామో అని చింతించదు. వీటి నిమిత్తమే అన్యులు చింతిస్తారు. కానీ మీ పరలోకపు తండ్రికి నువ్వు అడగక ముందుకే తెలుసు. మరి ఏం చేయాలా? మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకాల. దేవుని రాజ్యం స్క్రిప్చర్స్ ని నువ్వు పాటించాలి. నాకు కొద్దువ కలిగినందున నేను ఇలాగూ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో తృప్తి. నాకు ఏసీ లేకపోతే నడవదు, నీ ప్రాబ్లం అది, నీ ప్రాబ్లం. నువ్వు హోటల్కి వెళ్ళినప్పుడు ఏసీ బిల్ పే చేస్తే ఏసీ వేసుకో, లేకపోతే నేను ఉండలేను, ఉండకు, అట్లే మాట్లాడు, ఉండలేవు ఎప్పుడు నువ్వు. సో ఇన్ వాట్ ఎవర్ స్టేట్ ఐ యామ్ విత్ ది టు బి కంటెంట్. హ్యాపీనెస్ వేరు, కంటెంట్ వేరు. ఇవాళ తృప్తిగా ఉండాలా, ఏం లేదు పాకెట్లపై తృప్తిగా ఉంటా. ఎందుకంటే నిత్య జీవం తినాలి, దేవుడు నాలో ఉన్నాడు. సో కంటెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్. జాయిస్ మీర్ వాజ్ సేయింగ్ సంథింగ్. నువ్వు బిజినెస్ చేస్తున్నావు, ఒక అతను బిజినెస్లో ఒక అన్యుడు కానీ గొప్పగా అవుతున్నాడు, నువ్వు ఉన్న బిజినెస్ అక్కడే ఉన్నావు. వాళ్ళేమో గొప్పగా అవుతున్నారు, నువ్వు అక్కడే ఉన్నావు. నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా? వాళ్ళని ఆలోచించొద్దు, అంతకన్నా తప్పు పని చేయదు. వేరేల కోసం ఆలోచించొద్దు. ప్రపంచంలో నీకోసం ఎంతోమంది ఆలోచిస్తారు, టైం వేస్ట్ చేసుకుంటారు. అసలు ఆలోచించి ఆ టైంలో సార్ మంచిగా తిని పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలా. వీలుంటే మంచిగా స్నానం చేసుకొని ఉన్న బట్టలు వేసుకొని అట్లా పోయేసి నీకు ఇష్టమైంది ఆ 10 రూపీస్ పెట్టి ఏదైనా డ్రింక్ కొనుక్కొని తాగేసి భూమి మీద నువ్వు ఒక్కడే ఉన్నట్టు. సో నాట్ గెట్ ఇన్ టు ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, బట్ గెట్ ఇన్ టు రెస్ట్. ఉంటే ఏమైతే సార్ దేవుడు చూస్తాడు, ఆ రెస్ట్లో నీ టర్న్ తీసుకొని వస్తాడు. నేను చెప్పాలా, ప్రపంచంలో ఎవరు బతికినా బతకకపోయినా, ఎవరు ఎంతో గొప్పగా ఉన్నా, నువ్వు సంతృప్తిగా ఉండేకి ప్రాక్టీస్ చేయాలి. ఒకరిని చూసినప్పుడు నువ్వు అలజడి పొందొద్దు, ఒకరిని చూసి ఎక్కువ ఉప్పొంగిపోయి ఎమోషన్ కానక్కలే. ఒకరిని చూస్తే కొంత బీపీ, అలా చూస్తే నాకు బీపీ పెరగొద్దు, అట్లా ప్రాబ్లం నీది, అది సంథింగ్ రాంగ్, గెట్ చెక్డ్. స్పిరిచువల్ సిక్నెస్ అది. నాకు అలా చూస్తేనే నాకైతుంది. క్రిస్టియన్స్ టాక్ లైక్ దిస్, ఐ డామ్ కేర్. ఎవరిని చూసినా నీకు మంచిగా ఉండదు. ఎందుకంటే వాట్ ఇట్ పాల్ సెడ్. సో నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి. హ్యాపీయా, సంతృప్తియా? ఎవరు నేను సెకండ్ కార్ కొను బంధంలో. సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాస్ నథింగ్ టు చేంజ్ యువర్ స్పిరిట్ నేచర్. నీ స్వభావం, నీ ఆత్మలో దేవుని స్వభావం వచ్చింది. నీకు దీవించబడ్డప్పుడు ఆ స్వభావం గొప్ప కావడము, నీకు కష్టమైన స్వభావం తగ్గు. ద నేచర్ ఆఫ్ యువర్ స్పిరిట్ కెన్ నెవర్ చేంజ్ ఇర్రెస్పెక్టివ్ వాట్ ద సిచ్యువేషన్ ఇస్ గో త్రూ. ఏ పరిస్థితి ఉన్నా కానీ నీ దైవిక నేచర్ ఉంది. అది ఎప్పుడైనా మిరకల్ తీసుకొస్తుంది, యాక్టివేట్ చేస్తుంది.
You have the nature of God. So your spirit has nothing to do with the situations what you go through. Pocket la paisala interview 10 times pelanu, still you have new creation. అది వదిలిపెట్టి ఎందుకు ఇట్లా అవుతుందేమో, నాకు ఏం పాపం చేసిన. పాపం చేయవు నువ్వు, నీ పాపంతో డీల్ చేయడానికి వచ్చాడు. నీకు పాపానికి మీనింగే తెలియదు అసలు. ఒక నువ్వు పాపాచుకోడు అనుకుంటే నరకం పోవాలా, ఎందుకంటే నరకం తీసుకుపోయేది పాపమే. ఈ కేమ్ అండ్ డెల్ట్ విత్ ద సిన్. సో దిస్ మ్యాన్ నాకు కొద్ది వేళ చెప్పాడు అన్నాడు, మరి ఈయన అవసరత అడిగిండా లేదా? నా దేవుడు తన ఐశ్వర్యాన్ని మీ ప్రతి అవసరం తీరుస్తాడు. కానీ ఈయన ఏం అడిగాడు చూడండి, 1 Corinthians chapter number 3. సో ఈయనకు తృప్తి తెలుసు, నా దేవుడు నీకు సప్లై చేస్తాడు, నీకు చాతను కాదు కనుక నీకు సప్లై చేస్తాడు అని ప్రేయర్ చేస్తాను. కానీ నాకు ఏ కష్టం వచ్చినా ఏం లేదు ఆ రోజు, నెక్స్ట్ డే లేదు, ఆయన దేవుని స్తుతించగలుగుతా. ఐ లర్న్ టు బి కంటెంట్, ఐ ఎక్సర్సైజ్ టు బి కంటెంట్ వాట్ ఎవర్ స్టేట్ ఐ యామ్. So you have so many things, I don't have anything. I am praying but I don't have. Sin, I learn to be content in whatever said. One day today ఫైల్ కడితే తీసేసి ఒక స్క్రిప్చర్ అవుతా, థ్యాంక్స్ చెప్ దేవుడికి, ఏం లేకపోతే థ్యాంక్స్ చెప్పు, సంతోషంగా ఉంటాను నేను. 21 ఆయనకి ఎందుకు చెప్పినట్టు ఆయన మెంటాలిటీ చూడండి. ఎందుకు చెప్పిండు పాల్ అట్లా, ఏ కష్టం ఉన్నా తృప్తిగా ఉంటాడు. ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదని సమస్తము కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. ఆయన ఈయన విలన్ కాదు. అవును, వి షుడ్ బి గ్రేట్ఫుల్ టు ఎవ్రీ మ్యాన్. కానీ సమస్తము నీవి, సమస్తము నావి కనుక నీకు అర్థం కాదు, నీవు కూడా సమస్తము, నీవు కూడా సమస్తము, నీవు కూడా కానీ మీరు స్పిరిచువల్ బేబీస్ కనుక అందుకే ప్రేరేస్తారు, నా దేవుడు మీ ప్రతి అవసరం తీర్చాలని. నాకు మాత్రం అట్లా పడలేదు, ఏ కష్టం వచ్చినా సమస్తము నావి, దేవుడు ఎప్పుడన్నా నాకు ఇస్తాడు. దిస్ మ్యాన్ నెవర్ హ్యాడ్ కాన్షియస్నెస్ అబౌట్ నీడ్. హి సెడ్ ఆల్ థింగ్స్ ఆర్ మైన్, ఆల్ థింగ్స్ ఆర్ మైన్. అండ్ ద థర్డ్ పర్సన్ వి సీ అండ్ క్లోజ్ ఇట్, జేమ్స్ చాప్టర్ నంబర్ 5 and 14. అందరికి సిక్నెస్ వస్తుంది, రాదు. నువ్వు పోయి చూడు షిమ్లాలో చలికాలంలో మనం పెద్ద పెద్ద వేసుకుంటే చలి ఏం వేసుకోకుండానే పోతారు, చలి పెట్టక వాళ్ళ బాడీ అడాప్ట్ చేసుకుంటారు. అట్లా మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? మీలో అందరూ రోగిలు అన్నాడా? ఎవడైనాను. యాక్చువల్లీ యాకోబ్ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క తమ్ముడు. ఓల్డ్ ఏజ్లో, వృద్ధాప్యంలో ఆయన ఒక పాస్టర్ అక్కడ జెరూసలేంలో. అప్పుడు ఈ పత్రిక రాస్తుండు. అయితే మీలో ఎవడైనా ఉన్నాడా? అసలు ఉన్నాడా? మీరు ఎంతమంది చిన్నపిల్లలు అంటారు? మీరు అందరూ చిన్నపిల్లలు అంటామా? ఎంతమంది చిన్నపిల్లలు మీలో నడవలేరు? ఒకళ్ళనుకో పెద్దలు లేచి 35 years, నేను కూడా నడవలేను, మంచిగా నీకేమైంది అంటారు. దట్స్ ద కాన్షియస్నెస్ బ్రింగింగ్. మీలో ఎవడైనా రోగి ఈజ్ సేయింగ్ దట్, is not saying that everybody will get sickness. He's saying that there are some babies, వాళ్ళకి నిత్య జీవం కూడా, వాళ్ళకి నిత్య జీవం ఉందని తెలియదు, వాళ్ళకి దైవిక శక్తి ఉండదు, దైవిక శక్తిని తెలియదు, వాళ్ళకి నూతన శక్తి తెలియదు, వాళ్ళకి దేవుని స్వభావం ఉందని తెలియదు, తెలియని వాళ్ళని బేబీస్ అంటారు. వాళ్ళకి చెప్తున్నాడు, వీళ్ళు ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలువవలెను, వారు ప్రభునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థించవలెను. ఇస్ నాట్ అంటే సంఘంకి వచ్చి సంఘంలో సిక్నెస్ ఉంటారని చెప్తలేడు. అసలు సిక్నెస్ ఉండొద్దు, కానీ ఎవరికైనా వచ్చిందనుకో ఈజ్ అ స్పిరిచువల్ బేబీ. బికాస్ ఈ డజంట్ నో వాట్ హీ హ్యాస్, ఈ డజంట్ నో వాట్ పవర్ హీ క్యారీస్, ఈ డజంట్ నో వాట్ లైఫ్ హీ హ్యాస్. వెన్ హీ ఈస్ బార్న్ అగైన్, హిస్ ఓల్డ్ లైఫ్ వాజ్ బిన్ సప్లాంటెడ్ బై ద వెరీ లైఫ్ ఆఫ్ గాడ్. అంటే ఆ లైఫ్ వెళ్ళిపోయి కొత్త లైఫ్ వచ్చింది. నేను చెప్పేది రిలీజన్కి చాలా పెద్ద మాట, నమ్మితే నమ్మొచ్చు లేదు. తిరిగి జన్మించినాక మన ఓల్డ్ స్పిరిట్ని రిన్యూ చేయలే. ఇట్ వాస్ రిమూవ్డ్ అండ్ న్యూ టైప్. అందుకే వీఆర్ చూజన్ జనరేషన్, రాయల్ ప్రీస్ట్హుడ్, హోలీ నేషన్, ఏ పెక్యూలియర్ పీపుల్. పెక్యూలియర్ అట్లాంటి తెగు అట్లాంటి స్పీషీస్ లేవు మనం. సో మనం ఎవరమో తెలిస్తే అప్పుడు లోపల నుంచి దాంతో మాట్లాడినప్పుడు అవును కదా యేసుక్రీస్తు నామంలో పోవును గాక నొప్పి. సో మీరు ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘ పెద్దలు పిలువలు. సంఘ పెద్దలు అంటే ద వన్ హూ వాక్స్ విత్ గాడ్, ద వన్ హూ లీడ్స్ బై ద హోలీ స్పిరిట్, అండ్ ద వన్ హూ మెడిటేట్ ద స్క్రిప్చర్
అండ్ వన్ హూ నోస్ ద మెసేజ్ ఆఫ్ ఫెయిత్. అయ్యో సంఘ పెద్దల నుంచి వచ్చి ఎంత బాగుండేవాడు, ఎందుకు ఇట్లా అయింది? వాళ్ళు సంఘ పెద్దలు కాదు. సంఘ పెద్దలంటే ఆ రోజుల్లో అపోస్తలుడైన పౌలు అక్కడక్కడ తెస్సలోనిక, ఫిలిప్పి అక్కడిక్కడ పోయేవాడు. పోయిన తర్వాత అక్కడ ఎవరు రక్షించబడిన తర్వాత ఎవరో ఒక పెద్దను తీసి సంఘ పెద్దలుగా చేసేవాళ్ళు. సంఘ పెద్దలు చేసేవాళ్ళు. సంఘ పెద్దలు అంటే గుర్తుపెట్టుకోండి, సంఘ పెద్దలు నాట్ నెసెసర్లీ వాళ్ళు వెరిసిన ఎంటికలు ఉండి ఏజ్ పెద్దగా ఉండి అటెండెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కాదు. సంఘ పెద్దలు ఎవరంటే మెచ్యూర్డ్ విత్ రెవల్యూషన్ దే క్యారీ. సో సంఘ పెద్ద ఇంటికి వచ్చినప్పుడు ద పర్సన్ షుడ్ బి మ్యాన్ హూ వాక్స్ విత్ గాడ్. సెకండ్ థింగ్, హూ హోల్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం హృదయంలో. థర్డ్ థింగ్, హూ ఇస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఫోర్త్ థింగ్, ఈ షుడ్ నో ద మెసేజ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస వర్తమానం తెలవాలి. అక్కడికి వచ్చిన ఇట్లా అయిపోయినటువంటి బ్రదర్, నువ్వు చాలా బాధ అనిపిస్తుంది నాకు, నువ్వు సంఘ పెద్దవు కాదు. కానీ కాదు నువ్వు. ఒక ఆమె చెప్పింది, నాకు జీసస్ కాలేజ్ పనిచేసినప్పుడు, బ్రదర్ వాళ్ళు వచ్చిర్రు బ్రదర్, అందరు వచ్చి మా అన్యులు ఫ్రెండ్స్ వచ్చిన బ్రదర్, మంచిగా ఓదార్చినారు. కానీ మన ఒక సిస్టర్ వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చి ఆమె తెలుసాం, ఏంటక్క అట్లా అయిపోయినావు నువ్వు, ఎంత మంచిగా ఉండే అక్క, నీకే రావాలక్క, శత్రువు కూడా రావద్దక్క, ఎంతమంది సాయం చేసినావు. ఆ మన లోపల శత్రువు కూడా రావద్దక్క, నీకు వచ్చింది. ఆమె సంఘ పెద్ద కాదు, ఆమె స్టూపిడ్ బేబ్, వాళ్ళు నెప్యోస్ అంటారు. అందుకోసం యేసుప్రభు వాళ్ళతోని మాట్లాడలేకపోయిన వాళ్ళతోని, నన్ను ప్రేమించు లాజరు అతను నిద్రిస్తుడు, పోయి లేపాలి వీళ్ళన్నారు. ఆయన లేపాల, ఆయన పండుకుంటే ఆయన లేక నీకేం ప్రాబ్లం అన్నారు. అక్కడే జుడియాలో ఆయన అక్కడి నుంచి వచ్చిన యేసుప్రభు రాగానే చంపాలనుకున్నారు అతని. వాళ్ళు చంపుతారని చెప్పేసి టైం లేదని చెప్పి అక్కడ కానీ పరిగెత్తుకుంటూ వచ్చేసి అతను ఇక్కడ గ్యాలీలీకి వస్తాడు. వచ్చినాక మళ్ళీ బెతనీకి పోవాల్సి వస్తుంది. సో అట్లా చెప్తాడు, నా స్నేహితుడు లాజరు నిద్రిస్తున్నాడు, పోయి లేపాలా మనం అంటాడు. ఆయనకి తోమ అంటాడు, ఈయనకేం ప్రాబ్లం, ఆయన వండుకుంటే ఆయన లేపుతాడు, ఈయన పోయి లేపడంటే మనం తీసుకుపోయి లేపుతారంట. ఓ పని చేద్దాం, మనం కూడా అందరం పోయి చేస్తామని. ఎందుకు చేస్తామని చెప్పదా? లాజరస్ కోసం కాదు, జుడియాలో యేసుప్రభుని చంపుదాం అనుకోరు, ఈయనతో పోయినామనుకో మనకు కూడా సావు అని చెప్పినారు. కానీ అర్థం కాకపోతే యేసుప్రభు వాళ్ళ లెవెల్కి వచ్చాడు. వాళ్ళ లెవెల్కి వచ్చి చెప్పిండు, లాజరు మరణించిండు, లేపాల. కొన్నిసార్లు నెప్పియోస్కి అట్లా చెప్పవలసి వస్తుంది. అవును, రోగం అందరికి రాదు, నీలో నిత్య జీవం ఉంది, నువ్వు మాట్లాడితే నీకు జరుగుతుంది. ఎందుకంటే దేవుని జీవం నీలో ఉంది, నీతి నీలో ఉంది, దేవుని నీతి ఉంది, దేవుని దైవిక స్వభావం, దేవుని నేచర్ నీలో ఉంది. క్వశ్చన్ ఒకటి అడుగుతా, ఒకవేళ ఎప్పుడైనా అనుకోకుండా నాకు అనారోగ్యం వచ్చినప్పుడు మీరు అడిగితే ఈ క్వశ్చన్, అప్పుడు కూడా చెప్తాను నేను, నాలో దేవుని స్వభావం ఉందని. నేనేం మార్చను మాట. దేవుని స్వభావం అంటే దేవుని నేచర్. దేవుని సిక్నెస్ వస్తుందా? రాదు, కనుక నాకు కూడా రాదని చెప్పి అటువంటి కాన్షియస్ డెవలప్, గర్వం కాదు, తగ్గింపది. సో వీళ్ళు ఎవడైనా రోగి ఉన్నాడో అతడు సంఘ పెద్దల పిల్లలు. సంఘ పెద్దలు అంటే ద మ్యాన్ హూ వాక్స్ విత్ గాడ్, ద మ్యాన్ హూ హోల్డ్స్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్, ద మ్యాన్ హూ నోస్ ద మెసేజ్ ఆఫ్ ఫెయిత్, ద వన్ హూ ఇస్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్ అండ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. సచ్ పర్సన్ గోస్ అండ్ సే, వెళ్ళిపోమని చెప్తాడు రోగం. ఐఎమ్ క్లోజింగ్ విత్ దిస్ స్మాల్ టెస్టిమనీ. 18th century there was a man by name Smith Wigglesworth. అతను ఇద్దరు తోటి కాపర్లతోని ప్రేయర్కి వెళ్తుంటే ఆ ఇద్దరిలో ఒక పాస్టర్ వాళ్ళ భార్య చనిపోతుంటే అప్పుడు వెళ్ళేసి ప్రార్థనకు పోతే ఈయన ప్రార్థన చేస్తాడు. వచ్చినటువంటి పాస్టర్, ప్రభువా, నా తోటి కాపరి తన భార్య ఎడలిపోయే కాలం వచ్చేసింది కనుక ఈమె వెళ్ళిపోగానే నా తోటి కాపరికి ఆదరణ దయచే ప్రభా, అతను నెమ్మదిపరచు ప్రభా, అతను దీవించు అంటే ఒప్పుకుంటున్నావు మరణాన్ని నువ్వు. ఆమెన్ అంటాడు. అనగానే స్మిత్ చూస్తుంటాడు పక్క నుంచి. తర్వాత ఈయన ప్రేయర్ చేస్తుంటాడు, తండ్రి ప్రభువా, నా తోటి కాపరి ఎంతో ఆదరించాడు, ఏది భార్య పోవాలని ఎంతో ఆదరించినాడు, నా భార్య వెళ్ళిపోయే టైం వచ్చింది, నాకు ఎట్లాగైనా పరిశుద్ధాత్ముడు నాకు ఆదరణ దయచేయి. ఇవన్నీ స్మిత్ విగిలిసిపోతే ఆయనకు ధైర్యం చూడు, కళ్ళు తెరిచి చూస్తున్నాడు ఇద్దరిని చూసి, స్టాప్ దట్ ప్రేయర్ ఆఫ్ అన్బిలీఫ్, స్టాప్ ఇట్. మనం చేయగలుగుతాం అట్లా? అస్సలు చేయలేం. మనం ఎవరన్నా తప్పు ప్రార్థన చేస్తుంటే సెంటర్లు ఆపవు, నీ కర్మ అనుకొని తిట్టుకొని వింటావు, తల వేసుకొని విని దొరికినారా వీళ్ళకి బుక్ అయినని విని లాస్ట్కి బయటకు వచ్చి చెప్తాం ఎట్లా తిరుగుడని. చేతనైతే చెప్పవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. లాస్ట్కి వాళ్ళిద్దరిని పక్కన పెట్టి ఆయిల్ తీసుకుంటాడు. తీసుకొని, ప్రభా నువ్వు సెలవిచ్చిన యాకోబు రాసిన పత్రిక 5:14 మీలో ఎవరికైనా రోగము కలిగిన సంఘ పెద్దల్ని పిలువమను, నేనే సంఘ పెద్దని ప్రభా,
నాకు అభిషేకం ఉంది, వాక్యం ఉంది, నువ్వు స్వస్థపరుస్తావు, మరణం లేపుతావు, నువ్వు జీవించేవాడు, లేని వాటి ఉన్నట్లు చేస్తావు, మృతులను సత్యం చేస్తావు కనుక నీకు విశ్వాసం అంటే ఆయిల్ మొత్తం ఆమె మీద పోసి బెడ్ ఆమె పిల్లో అంతా ఆయిల్ అయిపోయినాక నువ్వు సెలవిచ్చినావు. సంఘ పెద్దలు వచ్చి తైలముతో అభిషేకించి ఆ రోగి పైన ప్రార్థిస్తే ఆ రోగి స్వస్థత పొందుకొని లార్డ్ యు సెడ్ హ్యావ్ మర్సీ అనగానే లెగ్సి కూర్చుంది. ఆమె కూర్చోగానే ఆమె కూర్చొని మంచిగా అయిపోయి ప్రభుని చూస్తున్నా, యేసు ప్రభుని చూస్తున్నాని ఆమె యేసు ప్రభుని చూస్తుంది. మంచం కోల్పక్కన స్మిత్ విగిల్స్ చూస్తున్నాడు. వాళ్ళిద్దరు మాత్రం పాస్టర్ ఇంకొక పాస్టర్ ఇట్లా కూర్చున్నాడు. అలా ప్రభు కనబడతలేదు. అప్పుడు ఒక నరేట్ చేసిన ఒక బ్యూటిఫుల్ ఏమన్నా అపనమ్మకం ఉంటే దేవుడు నీ కంటి ముందున కనబడ్డాడు. వాళ్ళు